Hello students, welcome to Chemistry Wins classes. Okay, so myself Sadhana Dhananjay. So far మనము పాలిమర్స్ యూనిట్లో ఉన్నామండి. పాలిమర్స్లో మనము ఇంట్రడక్షన్ నుంచి కండక్టింగ్ పాలిమర్స్ వరకు ప్రీవియస్ లెక్చర్స్లో మనం డిస్కస్ చేసాం. సో ఈరోజు లెక్చర్లో మనము మెకానిజం ఆఫ్ పొలిమరైజేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఎస్పెషల్లీ ఏ పొలిమరైజేషన్ అంటే అడిషన్ పొలిమరైజేషన్ అండి. ఓకేనా, సో మెకానిజమ్స్ ఆఫ్ అడిషన్ పొలిమరైజేషన్ గురించి మనము వీడియో లెక్చర్స్ చేసాము. మీరు ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చండి, మీకు కావాలి డేటా కావాలి అంటే. ఇప్పుడు మనం ఏంటంటే మెకానిజమ్స్ దగ్గరికి వెళ్తున్నాం, రైట్? సో మెకానిజమ్స్, మరి అడిషన్ పొలిమరైజేషన్ మెకానిజమ్స్ మనకు 3 టైప్స్ ఉంటాయండి. 3 టైప్స్. ఓకేనా, ఈ 3 టైప్స్ ఎలా డివైడ్ చేశారంటే ఆన్ ద బేసిస్ ఆఫ్, వాట్ ఈస్ ద బేస్ అంటే చైన్, అంటే పాలిమర్ చైన్ ఇనిషియేటింగ్ స్పీసీస్. ఓకేనండి, సో అడిషన్ పొలిమరైజేషన్ మెకానిజమ్స్ మనకు 3 టైప్స్ ఉంటాయి. ఆ 3 టైప్స్ ఎలా మనకు డివైడ్ అయింది అంటే చైన్ ఇనిషియేటింగ్ స్పీసీస్ టైప్ని బట్టి మనము 3 టైప్స్ ఆఫ్ అడిషన్ పొలిమరైజేషన్ మెకానిజమ్స్ మనం చెప్తుంటాం. సో ఒకటేంటంటే ఈ చైన్ ఇనిషియేటింగ్ స్పీసీస్ ఫ్రీ రాడికల్ అయిందనుకోండి, సారీ అండి, సో ఫ్రీ రాడికల్ అంటే అడిషన్ పొలిమరైజేషన్ని ఫ్రీ రాడికల్స్ స్టార్ట్ చేసాయి అనుకోండి, అదేమవుతుందంటే మనకు ఫ్రీ రాడికల్ అడిషన్ పొలిమరైజేషన్. ఓకేనండి, ఇది టైప్ నెంబర్ 1. దెన్ టైప్ నెంబర్ 2, అడిషన్ పొలిమరైజేషన్స్ని క్యాటయాన్స్ కూడా స్టార్ట్ చేస్తాయి, అంటే పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్. ఓకే, సో అప్పుడు ఆ పొలిమరైజేషన్ ఏమవుతుందంటే క్యాటయానిక్ అడిషన్ పొలిమరైజేషన్. ఓకేనండి, ఇది టైప్ నెంబర్ 2. ఓకే, మనకు టైప్ 3 ఉంది, అదేంటంటే యానయానిక్ అడిషన్ పొలిమరైజేషన్. అంటే నెగిటివ్ ఛార్జ్ అయాన్స్ వచ్చి పొలిమరైజేషన్ని స్టార్ట్ చేస్తాయి. ఓకే, సో మనకి ఇక్కడ టైప్ నెంబర్ 3 ఏమవుతుందంటే యానయానిక్ అడిషన్ పొలిమరైజేషన్. ఓకేనండి, సో దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ పొలిమరైజేషన్ బేస్డ్ ఆన్ ద చైన్ ఇనిషియేటింగ్ స్పీసీస్. సో వీ గాట్ 3 టైప్స్ ఆఫ్ పొలిమరైజేషన్స్: free radical addition polymerization, cationic addition polymerization and anionic addition polymerization. First we will learn about free radical addition polymerization. Okay nandi, right? Okay, so mechanism of free radical addition polymerization. So first, free radical addition polymerization. Okay nandi, so as the name indicates, as the name is showing that this addition polymerization is started by free radicals. So free radicals ఏదైనా అడిషన్ పొలిమరైజేషన్ని స్టార్ట్ చేస్తే, ఇనిషియేట్ చేస్తే, స్టార్ట్ చేస్తే అది మనకి ఏమవుతుందంటే ఆ పొలిమరైజేషన్ మనకి ఏమవుతుందంటే ఫ్రీ రాడికల్ అడిషన్ పొలిమరైజేషన్. సో ఫ్రీ రాడికల్ అడిషన్ పొలిమరైజేషను 3 స్టెప్స్లో జరుగుతుందండి. 3 స్టెప్స్. ఆ 3 స్టెప్స్ నెంబర్ 1 ఏంటంటే ఇనిషియేషన్. ఓకే, నెంబర్ 2 ప్రాపగేషన్. నెక్స్ట్ నెంబర్ 3 టర్మినేషన్. ఓకే, సో ఇనిషియేషన్ అంటే మనకు పాలిమర్ చైన్ గ్రోత్ అనేది స్టార్ట్ అవ్వాలండి. ఓకేనా, స్టార్టింగ్ పాలిమర్ చైన్ గ్రోత్. దెన్ ప్రాపగేషన్ అంటే ఆ గ్రోత్ కంటిన్యూ అవుతుందండి. కంటిన్యూస్, ద పాలిమర్ గ్రోత్ కంటిన్యూస్.
అండ్ లాస్ట్ స్టెప్ టెర్మినేషన్ అంటే పాలిమర్ చైన్ గ్రోత్ ఎండ్స్ ఆర్ స్టాప్స్. ఓకేనండి, రైట్? మీకు అర్థమవుతుందా? సో ఫ్రీ రాడికల్ అడిషన్ polymerization involves 3 steps or it proceeds by 3 steps. So step number 1 is initiation, in which the polymer chain growth will starts. Step number 2 is called as propagation, in which the polymer chain grows by the addition of monomers. Step number 3 is termination, in which polymer chain growth will be stopped or it will be ended by proper mechanism. So first we will enter into step number 1, that is called as initiation. First step loki manam veldam. Okay, సో ఫ్రీ రాడికల్ అడిషన్ పొలిమరైజేషన్లో మనం ఫస్ట్ స్టెప్లోకి వచ్చాం. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫస్ట్ స్టెప్? ఇనిషియేషన్. సో పాలిమర్ చైన్ గ్రోత్ విల్ స్టార్ట్ ఇన్ దిస్ రియాక్షన్. ఓకేనా? సో వీ నీడ్ ఫ్రీ రాడికల్స్ టు for this reaction. Okay, so free radicals are produced from initiators. ఓకేనండి, ఫర్ ఎగ్జాంపుల్ పెరాక్సైడ్స్. సో మీకు అది ఎలా రాస్తానంటే ఇక్కడ చూడండి, ఆర్ 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 అంటే ఏంటండి? ఆల్కైల్ గ్రూప్, అంతేనా? ఆర్ అంటే ఆల్కైల్ గ్రూప్స్. సో ఈ ఆల్కైల్ గ్రూప్స్ ఉండే ఈ కాంపౌండ్స్ మనకి ఏమవుతాయంటే పెరాక్సైడ్స్, రైట్? సో పెరాక్సైడ్స్ మనం ఏమంటుంటామంటే ఈ ఇనిషియేషన్ స్టెప్లో అవి పొలిమరైజేషన్ ఇవే స్టార్ట్ చేస్తున్నాయి కాబట్టి పెరాక్సైడ్స్ని మనము ఇనిషియేటర్స్ అంటుంటాం. ఇనిషియేటర్స్. ఓకేనా? సో పెరాక్సైడ్స్కి మనందరికి తెలిసిన బాగా ఎగ్జాంపుల్ అండి H2O2, హైడ్రోజన్ పెరాక్సైడ్. ఓకే, ఆర్ ఇంకొక పెరాక్సైడ్ ఏంటంటే అసిటైల్ పెరాక్సైడ్ అండి, CH3 C డబుల్ బాండ్ O C డబుల్ బాండ్ O CH3. ఓకేనా? ఇదేంటంటే అసిటైల్ పెరాక్సైడ్. ఓకేనా? సో ఇంత స్ట్రక్చర్ మనం రాయకుండా ఈ CH3ని ఆర్గా అనుకుంటున్నాం, ఆల్కైల్ గ్రూప్స్గా మనం అనుకుంటున్నాం. సో ఆర్కి స్టార్టింగ్ ఏంటంటే CH3, అంటే ఆల్కైల్ గ్రూప్స్ CH3తో స్టార్ట్ చేస్తాయి. CH3 అంటే మిథైల్ గ్రూప్స్ అండి. ఓకేనా? మిథైల్. సో CH3 కూడా రాయకుండా మనం సింపుల్గా ఏం రాస్తున్నామంటే ఆర్, సింగిల్ బాండ్ ఆర్. సో ఎప్పుడైతే మీరు ఈ పెరాక్సైడ్స్ని ఇనిషియేటర్స్గా మీరు తీసుకున్నారో దీన్ని మీరు ఏం చేస్తారంటే హీట్ చేస్తారు. హీట్ చేసినప్పుడు ఈ 2 ఆల్కైల్ గ్రూప్స్ మధ్య ఉండే కోవలెంట్ బాండ్ బ్రేక్ అయ్యి మీకు అది ఎలా బ్రేక్ అవుతుందంటే హోమోలైసిస్. హోమోలైసిస్ అంటే ఇక్కడ చూడండి, సో ఇక్కడ కోవలెంట్ బాండ్ ఉంది కదా, ఓకేనా? సో కోవలెంట్ బాండ్ ఉంటే యాక్చువల్గా కోవలెంట్ బాండ్ ఫార్మ్స్ బై ద షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదండి. సో 2 ఎలక్ట్రాన్స్ ఇలా ఉంటాయి ఆ బాండ్లో, ఆ సిగ్మా బాండ్లో. సో ఒక ఎలక్ట్రాన్ ఒక ఆల్కైల్ గ్రూప్కి, ఇంకొక ఎలక్ట్రాన్ ఇంకో ఆల్కైల్ గ్రూప్కి షిఫ్ట్ అవుతాయి. సో సేమ్గా కోవలెంట్ బాండ్లో ఉండే 2 ఎలక్ట్రాన్స్ సేమ్గా 2 యాటమ్స్ మీదకి షిఫ్ట్ అవుతాయి. సో దీన్నే ఏమంటారంటే హోమోలైసిస్. హోమో అంటే సేమ్, లైసిస్ అంటే బ్రేక్. సో ఇక్కడ బాండ్ బ్రేక్ అవుతుంది సిమిలర్గా, సేమ్గా. సో కాబట్టి మీకు ఏమొస్తుందంటే ఒక హైలీ రియాక్టింగ్ స్పీసీస్ వస్తుంది, 2 moles ఆఫ్ ఆర్ ఆల్కైల్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక డాట్ రాస్తామండి. డాట్ అంటే ఏంటంటే ఇట్ రిప్రజెంట్స్ ద ఎలక్ట్రాన్. దిస్ ఈస్ నథింగ్ బట్ ఫ్రీ రాడికల్. ఓకేనండి? సో ఫ్రీ రాడికల్ మనం జనరేట్ చేసాం ఫ్రమ్ ద ఇనిషియేటర్స్, and by using heat and by the reaction of homolysis, the peroxides will break and they gives a highly reactive free radicals, right? Then the free radical that is produced from the initiator will attach the first monomer. Okay, ikkada chudandi. So R dot free radical plus CH2 double bond CH X అని రాస్తారండి. ఇక్కడ ఫంక్షన్ గ్రూప్ ఏదో అనుకుందాం, X మీరు ఏదన్నా అనుకోండి, స్టైరిన్ అనుకోండి, క్లోరిన్ అనుకోండి, అక్కడ బెంజిన్ రింగ్ ఉంది అనుకోవచ్చు, క్లోరిన్ ఉంది అనుకోవచ్చు, సైనైడ్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ యూ మే ఇమాజిన్. సో బట్ నేను దీన్ని సింపుల్గా ఎలా రాస్తున్నానంటే మోనోమర్. ఓకేనా? ఇది యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ మోనోమర్. సో ఫస్ట్ మోనోమర్ ఈ ఆల్కైల్ ఫ్రీ రాడికల్. ఆల్కైల్ ఫ్రీ రాడికల్తో రియాక్ట్ అవ్వాలంటే మీరు దీన్ని ఏం చేయాలండి, మీరు దీన్ని హీట్ చేయాలి. ఓకే, సో హీట్ చేస్తే ఈ పై బాండ్ కాస్త బ్రేక్ అవుతుంది ఇలా. ఇది కూడా హోమోలైసిస్గా డివైడ్ అవుతుంది. అంటే CH2 దగ్గరికి ఒక ఎలక్ట్రాన్, CH దగ్గరికి ఇంకొక ఎలక్ట్రాన్ వస్తాయి. సో కాబట్టి ఈ CH2 దగ్గర ఒక ఎలక్ట్రాన్, ఈ ఫ్రీ రాడికల్ దగ్గర ఫ్రీ రాడికల్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంది,
ఈ 2 ఎలక్ట్రాన్స్ షేర్ అయితే మనకు కోవలెంట్ బాండ్ వస్తుంది. దేని మధ్య అండి? ఆల్కైల్ ఫ్రీ రాడికల్ అండ్ ఫస్ట్ మోనోమర్. అది మనం ఎలా రాస్తాం? ఆర్ సింగిల్ బాండ్ CH2. ఓకేనండి. సో ఈ సింగిల్ బాండే మనకి ఏంటంటే న్యూ బాండ్. దెన్ CH, ఇక్కడ మీరు రాస్తారు డాట్ అని రాస్తారు, ఇక్కడ మీరు ఏం రాస్తారు? X అని రాయాలి. ఓకే, సో ఇక్కడ మీరు డాట్ ఇచ్చారంటే ఇది కూడా ఫ్రీ రాడికలే. సో కాబట్టి దీని పేరు ఏంటి సార్ అని అంటే మోనోమర్. బట్ ఇది ఏంటి? మోనోమర్ ఫ్రీ రాడికల్. ఓకేనండి. సో దిస్ ఈస్ ద ఇనిషియేషన్ స్టెప్. సో ఇనిషియేషన్ స్టెప్లో మనము ఫ్రీ రాడికల్స్ని మనం ప్రొడ్యూస్ చేయాలి. ఫ్రీ రాడికల్స్ కావాలి అంటే మీకు ఇనిషియేటర్స్ కావాలి. ఇనిషియేటర్ అంటే ఏదైతే రియాక్షన్ని స్టార్ట్ చేస్తుందో. ఇనిషియేషన్ అంటే స్టార్టింగ్ అండి సింపుల్గా. ఓకే, సో పెరాక్సైడ్స్ మీరు తీసుకోండి, హీట్ చేయండి, హోమోలైసిస్ జరుగుతుంది. హోమోలైసిస్ అంటే ఏంటండి? సో ఉండే కోవలెంట్ బాండ్లో ఉండే ఈ 2 ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా ఈ 2 యాటమ్స్కి షేర్ అయిపోవడమే హోమోలైసిస్. హోమో అంటే సేమ్, లైసిస్ అంటే బ్రేక్. సో మీకు ఫ్రీ రాడికల్స్ అనేవి వస్తాయి, ఆల్కైల్ ఫ్రీ రాడికల్స్ అనేవి వస్తాయి. సో ఫ్రీ రాడికల్ పైన ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఫ్రీ రాడికల్స్ ఆర్ వెరీ రియాక్టివ్, హైలీ రియాక్టివ్ ఇంటర్మీడియట్స్. ఓకేనా, దే ఆర్ రియాక్టివ్ ఇంటర్మీడియట్స్ అని అంటుంటారు. ఓకే, సో ఈ హైలీ రియాక్టివ్ ఫ్రీ రాడికల్స్, ఆల్కైల్ ఫ్రీ రాడికల్స్ ఫస్ట్ మోనోమర్ పైన అవి అటాక్ చేస్తాయి. అటాక్ చేసిన తర్వాత మీకు ఏం ఫామ్ అవుతుందంటే మోనోమర్ ఫ్రీ రాడికల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ స్టెప్ నెంబర్ 1. వాట్ ఈస్ స్టెప్ నెంబర్ 1? దట్ ఈస్ ద ఇనిషియేషన్, రైట్? దెన్ వీ విల్ గో ఫర్ ద స్టెప్ నెంబర్ 2 కాల్డ్ యాజ్ ప్రాపగేషన్. ఓకే, రైట్? సో హోల్డ్ ఆన్, నాతోనే ఉండండి చివరి వరకు, వీడియో చివరి వరకు, ఎందుకంటే ఈ ఫ్రీ మెకానిజమ్స్ అన్నీ కొద్దిగా టైం కన్జ్యూమింగ్ అండి. దే టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఓకే, ఈవెన్ మన వీడియో ఎంత సింప్లిఫై చేయాలనుకున్నా చాలా టైం కన్జ్యూమింగ్ ఇది, ఎందుకంటే మెకానిజమ్స్ కదా, ఇట్ టేక్స్ టైం టు ఎక్స్ప్లెయిన్. ఓకే, దెన్ సెకండ్ స్టెప్ అండి. సో సెకండ్ స్టెప్ ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. సో వాట్ ఈస్ ద స్టెప్? సో ప్రాపగేషన్. సో ప్రాపగేషన్ అంటే ఏంటి మరి? చైన్ గ్రోత్, పాలిమర్ చైన్ గ్రోత్ కంటిన్యూస్ by the addition of monomers to ఎవరికండి? ఇనిషియేషన్ ఏమొచ్చింది మనకు? మోనోమర్ ఫ్రీ రాడికల్ వచ్చింది. టు మోనోమర్ ఫ్రీ రాడికల్. ఓకేనా, సో ఇలా రాసిన ఈ థియరిటికల్ పాయింట్ని మనం ఈక్వేషన్ ఫామ్లో చూద్దాం. ఓకే, సో మీరు మోనోమర్ ఫ్రీ రాడికల్ తీసుకోండి, ఆర్ CH2 CH డాట్ ఫ్రీ రాడికల్ X. సో ఇదేంటండి? దిస్ ఈస్ మోనోమర్ ఫ్రీ రాడికల్. ఓకే, సో మోనోమర్ ఫ్రీ రాడికల్ ప్లస్ n టైమ్స్ ఆఫ్ మోనోమర్స్, CH2 డబుల్ బాండ్ CHX. ఇవన్నీ కూడా ఏంటండి? దీస్ ఆర్ ఆల్ మోనోమర్స్. ఓకే, so the monomers will add to the monomer free radical because it is having highly reactive free radical. So the polymer chain will grows. Okay, అది మీకు ఎలా ఉంటుందంటే R మీరు ఎలా రాస్తారు? CH2 CHX. ఇది రిపీటింగ్ యూనిట్ కదండి. సో మీరు ఏం చేస్తారు? n టైమ్స్ అని రాయండి. దెన్ పాలిమర్ చైన్ ఎండింగ్లో మీకు ఎలా ఉంటుందంటే CH2 CHX డాట్ అని ఉంచండి. ఓకే, సో ఈ ఎక్స్ డాట్ మనకేంటి మరి? ఇది ఫ్రీ రాడికల్ ఇది కూడా, కాబట్టి దీన్ని మీరు ఎక్కడైనా రాస్తారంటే గ్రోయింగ్ పాలిమర్ చైన్. ఓకేనండి, సో దిస్ ఈస్ ద స్టెప్ నెంబర్ 2, ప్రాపగేషన్. సో monomers will continuously add to monomer free radical produced in the step number 1, initiation, to give a growing polymer chain. So that is called as a propagation. Propagation is the continuity of a polymer chain growth, which is started in the step number 1, that is the initiation. Now we will enter into the last step, termination. What is termination? So termination is a complete stoppage of a polymer growth. Okay, ఓకేనండి, రైట్? సో టెర్మినేషన్ చూద్దాం, చివరి వరకు వచ్చేసాం, రైట్? జస్ట్ కొద్దిసేపుతోనే మనకు ఇది కంప్లీట్ అయిపోతుంది. స్టెప్ నెంబర్ 3, టెర్మినేషన్. ఓకేనండి, సో
పాలిమర్ చైన్ గ్రోత్ మనం స్టాప్ చేయాలి అంటే లాస్ట్ స్టెప్ వరకు వచ్చేసాం, టెర్మినేషన్. ఇది ఎలా జరుగుతుందంటే 2 మెకానిజమ్స్ ద్వారా జరుగుతుంది. టెర్మినేషన్ అక్కర్స్ బై 2 మెకానిజమ్స్. ఓకేనండి, ఏదైనా జరగచ్చు. నెంబర్ 1 ఏంటంటే, నెంబర్ 1 కప్లింగ్. ఓకేనండి. నెంబర్ 2 డిస్ప్రపోర్షియోనేషన్. ఓకేనండి, రైట్. సో ఫస్ట్ మనం కప్లింగ్ చూద్దాం. సో పాలిమర్ చైన్ని కప్లింగ్ చేసి ఎలా మనము ఫ్రీ రాడికల్ అడిషన్ పొలిమరైజేషన్లో పాలిమర్ గ్రోత్ మనం స్టాప్ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, నేను ఇక్కడ దీన్ని రబ్ చేసిస్తున్నాను. ఓకే, సో మనం ఇప్పుడు డిస్కస్ చేసేది ఏంటంటే కప్లింగ్ మనం ఎలా చేయాలి అని చూద్దాం. అట్ ది సేమ్ టైం డిస్ప్రపోర్షియేషన్ కూడా మనం సింప్లిఫై చేద్దాం ఈ రెండింటిని. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 2 పాలిమర్ చైన్స్ నేను ఇక్కడ రాస్తాను చూడండి. RCH2 CHX n టైమ్స్. ఓకేనండి, CH2 CHX, this is polymer chain number 1, then plus CHX, దీన్ని మిర్రర్ ఇమేజ్ లాగా రాస్తున్నానండి. ఓకేనా, సేమే, ఇది కూడా రెండు సేమ్. మన అండర్స్టాండింగ్ కోసం మనం ఇలా రాసుకుంటున్నాం. CHX CH2 R, ఇక్కడ ఏం చేద్దామండి, n టైమ్స్. ఓకేనా, సో దిస్ ఈస్ పాలిమర్ చైన్ 1 అండ్ దిస్ ఈస్ పాలిమర్ చైన్ 2. సో ఫస్ట్ ఈ 2 పాలిమర్స్ని మనము టెర్మినేట్ చేస్తున్నాం ఏ మెకానిజం ద్వారా అంటే కప్లింగ్ అని అనుకుందాం. కప్లింగ్ ద్వారా చేద్దాం. కప్లింగ్ అంటే ఏంటండి, మిక్సింగ్, అంతేనా. సో 2 పాలిమర్ చైన్స్ మిక్స్ అయిపోవాలి. మీకు మిక్స్ అయిందంటే మనకి ఏమైందంటే పాలిమర్ చైన్ అనేది స్టాప్ అయిపోతుంది గ్రోత్. ఓకేనా, మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ పాలిమర్, సెకండ్ పాలిమర్. ఫస్ట్ పాలిమర్ ఎండింగ్లో, చైన్ ఎండ్లో మీకు ఒక ఫ్రీ రాడికల్ ఉంది. అండ్ చైన్ 2లో కూడా ఈ చైన్ పాలిమర్ చైన్ లాస్ట్లో కూడా మనకు ఒక ఫ్రీ రాడికల్ ఉంది. సో ఈ 2 ఫ్రీ రాడికల్స్ బైండ్ అయ్యాయి అనుకోండి, కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది CHకి CHకి మధ్య. అప్పుడు మళ్ళీ ఫ్రీ రాడికలే ఉండదు ఇక. సో పాలిమర్ చైన్ కూడా స్టాప్ అయిపోతుంది. ఓకే, సో కప్లింగ్ ఇలా జరుగుతుంది. RCH2 CHX n టైమ్స్ CH2 CHX, ఇది చైన్ 1 అండి. ఓకేనా, సో దిస్ ఈస్ ద న్యూ కోవలెంట్ బాండ్. CH ఫస్ట్ చైన్ సెకండ్ చైన్తో బైండ్ అయిపోయింది. CHX, ఈ CHX వచ్చి సెకండ్ చైన్ది, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న CHX వచ్చి ఫస్ట్ చైన్ది. ఈ రెండింటి మధ్య ఒక కోవలెంట్ బాండ్ ఫామ్ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక సింగిల్ లైన్ డ్రా చేసామంటే అక్కడ 2 ఎలక్ట్రాన్స్ షేర్ అయ్యాయి. 2 ఎలక్ట్రాన్స్ షేర్ అయితేనే మనం ఏం చేస్తామంటే ఆ 2 ఎలక్ట్రాన్స్ రాయకుండా మనము ఒక కోవలెంట్ బాండ్ ఇలా చూపిస్తాం, సిగ్మా బాండ్. ఓకేనా, రైట్. దెన్ సేమ్ అది కంటిన్యూ చేయండి. CH2 CHX CH2, ఓకేనా, n టైమ్స్ రాసుకోండి R. ఓకే, సో దిస్ ఈస్ టెర్మినేటెడ్ అడిషన్ పాలిమర్. ఓకేనండి, సో ఇన్ ద కప్లింగ్ రియాక్షన్, coupling of the termination by coupling reaction, the 2 polymer chains, the 2 growing polymer chains are combined together. They are coming together closely so that the electrons, the free radicals present on these polymer chains, they will interact with each other and they share their electrons, so that results in formation of a covalent bond between the first polymer chain and second polymer chain that will stop the growth of the polymer chain, and this is called as coupling. We are mixing 2 polymer radicals, chain radicals, so that by mixing the chain growth will be stopped. So this is the termination by coupling. And second one ఉందండి, అదేంటంటే డిస్ప్రపోర్షియోనేషన్. దాన్ని కూడా మనం చూద్దాం ఇప్పుడు. సో ఇది ఫస్ట్ మెకానిజం కప్లింగ్ టెర్మినేషన్లో. మనకు సెకండ్ మెకానిజం కూడా ఉంది, అదేంటంటే డిస్ప్రపోర్షియోనేషన్. ఇక్కడ రాస్తాను మీకు, మనం ఈక్వేషన్ రాస్తే మీకు నీట్గా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, రైట్. మెకానిజమ్స్కి అంతా కూడా ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మెకానిజం అంటేనే ఈక్వేషన్ కాబట్టి మనకు ఇప్పుడు సెకండ్ మెకానిజంకి వెళ్తున్నాం టెర్మినేషన్లో. అదేంటంటే డిస్ప్రపోర్షియోనేషన్. సింపుల్ అండి. డిస్ప్రపోర్షియోనేషన్ అంటే ఏంటి సార్ అంటే సింపుల్గా హైడ్రోజన్ ట్రాన్స్ఫర్. ఓకేనా, సో ఫ్రమ్ వన్ పాలిమర్ చైన్ టు అదర్ పాలిమర్ చైన్.
ఒక పాలిమర్ చైన్ నుంచి హైడ్రోజన్ ఇంకొక పాలిమర్ చైన్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, మీకు పాలిమర్ చైన్ గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది. అది ఎలా మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ పాలిమర్ చైన్ 1, పాలిమర్ చైన్ 2 మనం ఇక్కడ డ్రా చేసాం. ఓకేనా, మీరు జస్ట్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చివరికి చైన్ ఫస్ట్ చైన్ చివరికి రండి. సో CH2 సింగిల్ బాండ్ CHX. ఇక్కడ CH2 ఉంది కదండి, ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? మరి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈ 2 హైడ్రోజన్స్లో ఒక హైడ్రోజను ఇలా ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, ఎక్కడికి? సెకండ్ చైన్ దగ్గరికి. ఇలా. ఓకేనా, సో ఇక్కడ సెకండ్ చైన్లో మనకు పాలిమర్ చైన్ ఎండింగ్లో ఏముందండి? CH2 CHX, రెండు సేమే. ఓకే, CH2 CHX. సో CH ఆ హైడ్రోజన్ తీసుకొని ఎలా మారిపోతుంది? CH2Xగా మారుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే CH2 రాయకూడదు మీరు, CH2X. ఓకేనా, CH2 CHX CH2 N times R. ఓకేనండి, ఇది పాలిమర్ చైన్ 1, టెర్మినేట్ అయిన పాలిమర్ చైన్. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ చైన్, మళ్ళీ ఇది సెకండ్ చైన్ అండి. ఫస్ట్ చైన్ ఏంటంటే CH2 కాస్త CHగా మారింది కాబట్టి, సో ఇక్కడ ఉండే హైడ్రోజన్ యాక్చువల్గా ఇలా ఉంది కదండి, హైడ్రోజన్ ఎలక్ట్రాన్స్ని అది ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఎలక్ట్రాన్స్ని ఇచ్చేసి వెళ్ళిపోవడం వల్ల మీకు అది H+గా అది ఇక్కడ మారిపోతుంది. ఓకే, సో ఎలక్ట్రాన్స్ మీకు ఈ హైడ్రోజన్ ఇక్కడికి వచ్చి CH2గా మారుతుంది. సో మనకేంటంటే ఆల్రెడీ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ వస్తుంది, ఇక్కడ ఆల్రెడీ ఇంకొక ఎలక్ట్రాన్, ఈ 2 ఎలక్ట్రాన్స్ మనకు షేర్ అవుతాయి, మనకు పార్షియల్ ఓవర్లాపింగ్ వల్ల మనకు ఒక పై బాండ్ ఫామ్ అవుతుంది. సో అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి, R CH2 CHX N times CH డబుల్ బాండ్ CHX. మీరు ఇప్పుడు చూడొచ్చండి, పాలిమర్ చైన్ 1లో డబుల్ బాండ్ ఫామ్ అయింది, పాలిమర్ చైన్ 2లో ఎటువంటి డబుల్ బాండు లేదు. సో పాలిమర్ చైన్ 1 ఇలా టెర్మినేట్ అయిన పాలిమర్ చైన్ 1ను మనం ఏమని పిలుస్తారంటే మన సైంటిస్టులు అన్సాచురేటెడ్ పాలిమర్. ఓకేనండి, సో ఇలా హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఒక అన్సాచురేటెడ్ పాలిమర్ వస్తుంది ఈ టెర్మినేషన్లో. అట్ ది సేమ్ టైం ఎటువంటి డబుల్ బాండ్స్ లేని పాలిమర్ కూడా వస్తుంది, అదేంటంటే సాచురేటెడ్ పాలిమర్. సో దిస్ ఈస్ ద termination by disproportionation. So the 2 polymer chains are brought together and there is transfer of hydrogen from one chain to other chain. Transfer of hydrogen from one chain to other chain, so that the chain that has given hydrogen will become unsaturated because a new pi bond is formed in that polymer, whereas the polymer chain that received the hydrogen will become saturated. It receives hydrogen and there is no pi bonds present in that polymer, so that it is called as a saturated polymer. So that is the mechanism of free radical addition polymerization. So free radical addition polymerization occurs by 3 steps: initiation, propagation, termination. Free radical addition polymerization is started by free radicals, and free radicals are produced from peroxides. Okay, right? So what is initiation? Starting of the polymer chain. What is propagation? The growth of polymer chain by the addition of monomers. What is termination? The stoppage of polymer chain growth. Okay, so this is the mechanism of free radical addition polymerization. So thank you for watching this video.